అసలు ఎట్లా చెప్పాలి? ఎట్లా చెప్తే ఈ సర్కారుకు అర్థమవుతుంది? గరీబోల బాధ తెలుస్తుందా లేదా? ఇల్లు కట్టుడంటే ఏమనుకుంటారు? కట్టిన ఇల్లు గూలగొట్టుడంటే పిల్లలాట అనుకుంటురా? ఇయో గిట్లనే నా మెదళ్ళ రోజు తిరుగుతూనే ఉన్నదోళ్ళ. లాస్ట్కు నాకు అర్థమైంది ఏంటంటే ఇది గరీబోళ్ళ సర్కారు కానే కాదు, పెద్దోళ్ళ కోసమే ఉన్న సర్కారు. రేవంత్ సార్కు నా మీద కోపం వచ్చినా మంచిదే, మోహమాటం లేకుండా నా మనసుకు అనిపించింది నేను బరాబర్ చెప్తా. మీకు కూడా ఎరికే నా గురించి. కొన్ని వద్దుల సంధి మన కాడ హైడ్రా పేరుతోని జరుగుతున్న రామాయణం చూస్తుంటే నాకు ఇట్లనే అనిపిస్తుంది. మరి అగ చూడుర్రి ఇలా బాధ ఎట్లున్నదో. రేవంత్ సారు నువ్వు ధూమ్ధాం ముచ్చట్లు దినాం చూస్తావని నాకు ఎరికే గాని ఇగో ఇలా తనలాట చూడు సారు. ఇగో ఈ చిన్న పిల్లను చూడుండ్రొల్లా, వాళ్ళ ఇంటిని బుల్డోజర్లతోని సర్కారోళ్ళు కూలగొట్టినాక ఎంత తన్లాడుతున్నారో. ఇగో ఇంకో దిక్కు ఈ ఇండ్లు ఊలగొట్టుడు మాత్రము ఆపుతలేరు కదా. ఆగ చూడుండ్రొల్లా, కష్టపడి కట్టుకున్న ఇండ్లను మూసి పేరుతోని మసి పూసి మారేడుకాయ వేసుకుంటా ఎట్లా కూలగొడతాండ్రో. నిజంగా వీళ్ళ బాధ పగోళ్ళకు కూడా రావద్దు కాదా? మరి పట్టు కాయిదాలు ఉండనే ఉండే, పర్మిషన్లు ఉన్నాయి, ఏండ్ల సంధి ఈ ఇండ్లలోనే ఉంటాండ్రు. అసోంటిది రాత్రికి రాత్రే కూలగొడుతుంటే మనసుకు ఎంత తక్లీఫ్ అనిపిస్తది. మలక్పేట శంకర్ నగర్ కాడ బుల్డోజర్లు తీసుకొచ్చి ఇగో ఇట్లా సుత్తెలు సబ్బళ్ళు గడ్డపారలు పట్టుకొని ఇండ్లను ఊల్చేస్తున్నారోల్లా. ఓ దిక్కు పాపము ఇగో ఈ జనము కండ్ల పొంట నీళ్లు పెడతనే ఉన్నారు, ఇంకో దిక్కు రాతి బండల లెక్కనే ఏమి ఈననట్టే ఇగో వీళ్ళు ఇండ్లను పొతం పెడతాండ్రు. ఇక ఇంకో దిక్కు మన రామన్న మూసీ బాధితుల తరపున నిలబడ్డాడు కదా, జనాల కాడికి పోయి హిమ్మతిస్తాండు. అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ బాధితుల కాడికి పోయిండోల్లా. ఇండ్ల మీద రంది పెట్టుకున్న అక్కడి బాధితులకు రామన్న గనవడుతోనే దుఃఖం ఆగలేదు. హైడ్రా పేరుతోని ఈ సర్కారు ఎట్లా గోస ఉట్టించుకుంటుందో, నిద్ర లేకుండా ఎట్లా ఎత్తాందో కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటా చెప్పుకున్నారు. జనం సాక్షిగా ప్రభుత్వానికి మన రామన్న గట్టిగా మందలిచ్చిండు. 40 ఏళ్ళకెళ్ళి 50 ఏళ్ళకెళ్ళి ఇక్కడనే ఉంటున్నాం, రిజిస్ట్రేషన్లు అయినాయి, మాకు పర్మిషన్లు ఉన్నాయి, ట్యాక్సీలు కడుతున్నాం, ఏ లెక్కన గులగొడతావు అని అడగాలి. ఇలా ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇందిరమ్మ చెప్పిందా, సోనియమ్మ చెప్పిందా ఇల్లు గులగొట్టమని? ఎవరు చెప్పిండు? ఎవరు చెప్పలే. ఇందిరమ్మ రాజ్యం ఇల్లు కట్టిస్తా అన్నావు, ఇల్లు గులగొడతా అని చెప్పలే. అయినా నాకు తెలియక అడుగుతా, ఇయ్యాల ఇక్కడున్న ఒక మల్లయ్య ఇల్లు గులగొట్టి అక్కడ మాల్ కడితే ఏమొస్తుంది నీకు? మల్లయ్య ఇల్లు బుడ్డ ఇల్లే కావచ్చు, 100 గజాలలో ఉండొచ్చు, దాన్ని గులగొట్టి పక్కనున్న ఇల్లు గులగొట్టి హోటల్ కడతా, మాల్ కడతా, పెద్ద పెద్ద పార్కులు కడతా ఎవరి కోసం? ఇక్కడ ఉన్నాయన్ని బొందల గడ్డలు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపేసి దాని మీదకి వెళ్ళేదో కడతా అంటే ఎవరి కోసం అని నేను అడుగుతున్నా. గరీబులకు పని చేయమని గద్దెనెక్కిస్తే గద్దెలెక్క అయ్యాల గరీబుల ఇల్లు గులగొడతా, నేను మిమ్మల్ని ఖతం చేస్తా, మిమ్మల్ని రోడ్డు మీద వాడేస్తా అంటే చూసుకుంటా ఊకునేందుకు మేము ఇవ్వాలని కూడా సిద్ధంగా లేము. మీతో పాటు భుజం కలిపి మేమే ఇక్కడికి వచ్చి అడ్డుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి మీరు ఐకమత్యంగా ఉండండి. ఇది రామన్న మాట. అన్నట్టు పట్టుమని 10 నెలలు కూడా అయిందో కాలేదో ఈ షెయి సర్కార్ వచ్చి, జనం మాత్రం మరల పడుతూనే ఉన్నారు. పల్లె పట్నం అన్న ఫరక్ లేదు. ఎటు చూడు ఈ రేవంతం మాకొద్దు అని ఓ పెద్ద దండం పెడతాండ్రుల్లో. వారం రోజుల నుంచి మాకు నిద్ర లేదు, ఏం లేదు. మేము ఇప్పుడు ఎక్కడ దూరం పోలేము, మాకు వద్దు, ఆ ఇంట్లో వద్దు, ఏమొద్దు, వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇస్తాము. మమ్మల్ని మొత్తం రోడ్డు మీద తెచ్చారు. ఎక్కడ నీళ్ళు వచ్చినాయి అక్కడ వరకు తీసేయమని మాకు ఇంతకు ముందు అక్కడ వరకే లాస్ట్ చెప్పారు. ఇప్పుడు ఈ లోపల దాకా తీసుకొచ్చారు. మేము అక్కడ ఓము, వాళ్ళ కాయిదాలు వాళ్ళని తీసుకోమని మా ఇంట్లో మాకు ఇచ్చేసేయమని మేము అక్కడ దాకా ఓము. మేము బాధపడలేము. మా ఇంట్లో జోలికి రావాకండి, మేము పేదోళ్ళము, మేము కాయకష్టం చేసుకుని బతికిన వాళ్ళము. ఏం